హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ వల్ల నేను ఐపీఎల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపానని మా గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ పైన ఎటువంటి కామెంట్స్ చేశాడు, ఎందుకు ఐపీఎల్లో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రపంచ క్రికెట్లో చాలామంది క్రికెటర్లు ఉండడం జరిగింది. కొంతమంది క్రికెటర్లు మాత్రమే ప్రత్యర్థి జట్టును భయపట్టించే స్థాయిలో ఆటను ఆడేవారు. అందులో విషయానికి వచ్చినట్లయితే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి మా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పైన సంచలన కామెంట్ చేయడం జరిగింది. అసలు గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ పైన ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్స్ అంటే మన గౌతమ్ గంభీర్ వచ్చేసరికి ఐపీఎల్ ఆడాడు కొన్ని రోజుల వరకు. అయితే ఐపీఎల్ ఆడిన రోజుల మొత్తంలో కూడా గౌతమ్ గంభీర్ ఒక ప్లేయర్కి మాత్రమే భయపడేవాడని చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపానని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పడం జరిగింది. రోహిత్ శర్మను కట్టడి చేయడంలో గౌతమ్ గంభీర్ ఎప్పటికీ విఫలమవుతూ వచ్చేవాడట ఐపీఎల్లో. అతనిని అవుట్ చేయడానికి, అతనిని ఎలాగైనా అవుట్ చేయాలని ఎన్ని ప్లాన్లు మాత్రం వేసేవాడట నిద్రపోకుండా అని గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. గౌతమ్ గంభీర్ వచ్చేసరికి మ్యాచ్ ఉండగా ఈరోజు రాత్రి ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇలాంటి ప్లాన్లు ఎన్నో వేసేవాడిని రోహిత్ శర్మను అవుట్ చేయడానికి. ఎలాగైనా సరే రోహిత్ శర్మను అవుట్ చేసే విధంగా నేను ప్లాన్ చేసేవాడిని. కాకపోతే రోహిత్ శర్మ మాత్రం నా ప్లాన్ విరుద్ధంగా అతను బ్యాటింగ్ ఉండేది. ఎంత ట్రై చేసినా కానీ అతన్ని అవుట్ చేయడంలో చాలా వరకు నా ప్లాన్ ఏమాత్రం పనిచేయాలని గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గౌతమ్ గంభీర్ ఎప్పుడు వచ్చినా కానీ విమర్శలు చేసేవాడు. విరాట్ కోహ్లీ పైన కానీ, మహేంద్ర సింగ్ ధోని పైన కానీ విపరీతమైన నెగిటివ్ కామెంట్ చేసేవాడు ఎప్పటికీ. కాకపోతే ఇప్పుడు రోహిత్ శర్మ పైన అయితే మంచి కామెంట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ఈ కామెంట్స్ వచ్చేసరికి పిల్లలు చూసుకుంటే మాత్రం అయితే దిగ్గజ క్రికెటర్లు ఉండడం జరిగింది. సచిన్ టెండూల్కర్ కానీ, సెహ్వాగ్ కానీ, క్రిస్ గేల్ కానీ, ఏబీ డివిలియర్స్ కానీ, వీళ్ళెవ్వరిని చూసినా అంతగా నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ మెయిన్గా రోహిత్ శర్మను కట్టడి చేయడంలో నాకు చాలా ఇబ్బంది ఎదురైనట్లయితే గౌతమ్ గంభీర్ గారు చెప్పడం జరిగింది. రోహిత్ శర్మను ఎలాగైనా అవుట్ చేయాలని అనుకుంటాం, కానీ అతను కట్టడి చేయడంలో కానీ, అతన్ని వికెట్ తీయడంలో కానీ అయితే నేను పూర్తిగా విఫలమైన చెప్పడం జరిగింది. ఐపీఎల్లో నేను ఆడుతున్నప్పుడు మా బౌలర్లకు రోహిత్ శర్మను చూసి బౌలింగ్ చేసేవానని చెప్పడం జరిగింది. అతన్ని ఏ విధంగా ఎలా ఆడుతున్నో చూసి బౌలర్లు మార్చినా కానీ, అతన్ని ఏ బౌలర్తో వేయించినా కానీ అతన్ని కట్టడి చేయడం లేదు. అతనైతే మా జట్టు పైన అయితే ఎదురుదాడి దిగేవాడని మన గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. 2012లో జరిగిన కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్ మ్యాచ్లో రోహిత్ శర్మ మాత్రమైతే అద్భుతమైన సెంచరీ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సునీల్ నారాయణ్ బౌలింగ్లో మాత్రమైతే రాబట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆ మ్యాచ్లో మాత్రమైతే రోహిత్ శర్మ మాత్రమైతే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకోవడం జరిగింది. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ వస్తుందంటే ఎన్నో ఊహలు రచించేవాడినని, ఎన్ని ఊహలు చేసినా కానీ రోహిత్ శర్మ కట్టడి చేయడంలో నేను విఫలమైన అని మన గౌతమ్ గంభీర్ చెప్పుకొని వచ్చాడు ఒక ఇంటర్వ్యూలో మాత్రమైతే. నేను ఐపీఎల్లో చాలామంది క్రికెటర్లు చూశాను, కానీ రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు మాత్రమైతే చూడలేనని మన గౌతమ్ గంభీర్ చెప్పడం జరిగింది. మొత్తం మీదుగా అయితే రోహిత్ శర్మ పైన అయితే గౌతమ్ గంభీర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.